హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శైలజా మురళి. మన మగువ మాట ఛానల్లో నేను మీకు ఒక యథార్థ సంఘటనను ఆధారం చేసుకొని దాన్ని ఒక కథ రూపంలో చెప్పాలనుకుంటున్నాను. అది ఒక యువతి జీవితం. ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు ఆమె చనిపోలేదు కానీ ఎవరికి కనిపించడం లేదు. ఇది ఎపిసోడ్లుగా నేను చేయాలనుకుంటున్నాను. మొదటి ఎపిసోడ్గా మీ ముందుకు ఈరోజు తీసుకువస్తున్నాను. ఆమె చనిపోలేదు కానీ ఒక రోజు నుంచి ఎవరికీ కనిపించడం లేదు. సునీత నిశ్శబ్ద జీవితం. ఇంట్లో అందరికీ అవసరమైన వ్యక్తి కానీ ఎవ్వరికీ ముఖ్యమైన వ్యక్తి కాదు. ప్రతి ఉదయం అందరూ లేచే ముందు లేచి అందరూ పడుకునే వరకు పనిచేస్తుంది. ఆమె చేతి వంట తింటారు కానీ ఆమెపైనే ఆధారపడతారు కానీ నువ్వు ఎలా ఉన్నావు అని ఎవ్వరూ అడగరు. ఆ రోజు ఆమె బర్త్డే. ఆమె మనసులో చిన్న ఆశ, ఒకరైనా తనకు విషెస్ చెప్తారా అని. కనీసం కుటుంబంలో 5 సభ్యుల్లో ఒకరైనా గుర్తుపెట్టుకోరా అని. ఆ రోజు కూడా ప్రతి సంవత్సరంలాగే గడిచిపోయింది. ఒక్క విష్ కూడా రాలేదు. తనతో జీవితం పంచుకునే తన భర్తతో సహా ఆమెకు ఎవరూ బర్త్డే విషెస్ చెప్పలేదు. ఆమె పైకి నవ్వుతుంది కానీ ఆ నవ్వు వెనుక తన మనసు చచ్చిపోయింది. తనని అవసరానికి పిలిచే ఈ బంధాల పిలుపులు వింటూ బాధపడింది. మిగతా ఎపిసోడ్ వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ శైలజా మురళి. నెక్స్ట్ ఎపిసోడ్తో కలుస్తాను. థ్యాంక్ యూ.